వెల్కమ్ టు 108 టీవీ తెలుగు న్యూస్ ఛానల్. నేను మీ స్పందన. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి లేదా భోగి పండుగ అనేది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదీల్లో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగా మండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు బగబగా మండే మంటలు అందరూ వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. విశేషాలు చూసినట్లయితే సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యత ఉంది. దీనికి భోగి పర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగమనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయాలతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని, కానీ ఏది లభిస్తే మరి ఇంకేది కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈ రోజున అమ్మ గోదాదేవి ఆండాలమ్మ పొందింది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది, రంగనాథుని అనుగ్రహాన్ని పొందింది. రంగనాథుని సాంగత్యం అనబడేటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందింది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయపరంగా నిర్వహించేవారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతుంది. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తి అయిన తర్వాత దాని ఫలితంగా అమ్మవారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందింది. భోగి మంటలు. చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలి కాచుకుంటారు. ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగి మంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ల వద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరింటి దగ్గర వారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు. కొత్త బట్టలు. ఈ పండుగ నాడు ఆంధ్రులు కొత్త బట్టలు ధరించడం ఒక సాంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగి మంటల వద్ద చలి కాచుకున్న చిన్న పెద్దలు భోగి మంటల సెగతో కాచుకున్న వేడి నీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ముగ్గులు. పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు. కానీ భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత. ముగ్గు వేసే వారికి ఇష్టంతో కూడిన మరింత కష్టం. సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు. భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు. రోజు చేసే ముగ్గుల కన్నా ఈరోజు మరింత అందంగా రంగురంగుల రంగవల్లికలిస్తారు. భోగిపళ్ళు. భోగి పండుగ రోజు పిల్లలపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. అందుచేత ఆ పళ్ళను భోగిపళ్ళు అంటారు. భోగిపళ్ళు ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు. భోగి పులక. కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు. ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగు భూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు. ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు. కోడి పందాలు. గోదావరి జిల్లాలో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను ఫనంగా పెట్టి పోరాడతాయి. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు. తాహతకు మించి మితిమీరిన పందాలు కాయడం వలన కలిగే అనర్థాల వలన పందాలు కాయడంపై నిషేధాంక్షలు ఉన్నాయి. గాలిపటాలు. భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు. వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగురవేయడంలో పోటీ పడతారు. సెలవు. భోగి రోజు దాదాపు విద్యార్థులందరికీ సెలవు ఉంటుంది. వేరువేరు ప్రాంతాలకు చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు భోగికి ముందే తమ స్వంత ఊరికి చేరుకుంటారు. మరోసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి 108 టీవీ తెలుగు న్యూస్ ఛానల్. నమస్తే.